ఈరోజు మధ్యాహ్నం 12/6/2025 మధ్యాహ్నం 1:38కి అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి లండన్కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే మ్యాగ్నీగర్ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్లో 242 మంది ఉన్నారు. వీళ్ళలో 169 మంది ఇండియన్స్, 53 మంది బ్రిటిషర్స్, ఒక కెనేడియన్, 7 మెంబర్స్ పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు. దురదృష్టవశాత్తు మాజీ గుజరాత్ ఎక్స్ సీఎం కూడా ఉన్నారు, విజయ్ గారు. విమానం టేకాఫ్ అయిన ఒక్క నిమిషంలోపే ఫ్లైట్ రాడారు ప్రకారం సిగ్నల్ కోల్పోయింది. డీజీసీఏ ప్రకారం పైలట్ మేడే కాల్ ఇచ్చిన ఏటీసీ స్పందించే లోపు విమానం క్రాష్ అయింది. అహ్మదాబాద్లో సివిల్ హాస్పిటల్ డాక్టర్స్ హాస్టల్పై పడింది. దీనివల్ల హాస్టల్ మొత్తం దెబ్బతినింది. ఈ ఘటనలో 3 ఎంబీబీఎస్ విద్యార్థులు చనిపోయారు, 45 మంది దాకా గాయపడ్డారు. సో విమానంలో ఉండే వాళ్ళందరూ చనిపోయారు. అయితే ఒక తప్పు, ఆయన సీట్ నెంబర్ వచ్చేసి 11A. ఆ విమానం క్రాష్ అయ్యాక 30 సెకండ్స్ లోపు బయటికి దూకేశాడు. సో కొన్ని గాయాలతో బయటపడిపోయారు ఆయన. ఈ ప్రమాదానికి ఇంకా కారణాలు ఏందనేది స్పష్టంగా తెలియదు, కానీ ప్రాథమిక విచారణలో కొన్ని విషయాలు బయటపడ్డాయి. డీజీసీఏ ప్రకారం విమానం రన్వే 23 నుంచి టేకాఫ్ అయిన వెంటనే ఎయిర్పోర్ట్కి బయట దగ్గరలోనే పడింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం టేకాఫ్ అయిన సమయంలో వింగ్ ఫ్లాప్లు సరిగా సెట్ కాకపోవడం, ల్యాండింగ్ గేర్ డౌన్లో ఉండడం వంటి సాంకేతిక లోపాలు కారణం కావచ్చనేసి చెప్తా ఉన్నారు. అలాగే ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చినప్పుడే ఈ విమానంలో సాంకేతిక లోపాలు ఉన్నాయనేసి ఒక ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అప్పుడు అది ఎవరు సీరియస్గా తీసుకోలేదు. ఈ ఘటనను భారత్లోని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి విచారిస్తోంది. అండ్ అమెరికా నుండి నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఎన్టీఎస్బి, యూకే నుండి ఏఏఐబి ఈ బృందాలు వచ్చేసి సాయం చేస్తామనేసి భారత్కు వస్తున్నాయి. బోయింగ్ సంస్థ కూడా ఈ విచారణకు పూర్తిగా సహకరిస్తామనేసి చెప్పారు. అదే కాకుండా ఈ బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ మొదటి ప్రమాదమే అయినప్పటికీ ఎయిర్ ఇండియాకి ఇలాంటి ఘటన కొత్త ఏం కాదు. 2020లో ఒక ఎయిర్ ఇండియా విమానం కోజికోడ్లో క్రాష్ అయ్యేసి 21 మంది చనిపోయారు. 2010లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ మంగళూరులో క్రాష్ అయ్యేసి 158 మంది చనిపోయారు. ఎయిర్ ఇండియా గతంలో పైలట్ ఎర్రర్, సాంకేతిక లోపాలు, రన్వే సమస్యల వల్ల ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొనింది. ఈ ఘటన మరోసారి ఎయిర్ ఇండియా సేఫ్టీ రికార్డుపై ప్రశ్నలు లేవనెత్తింది. ఈ ఘటన మన విమాన భద్రతా వ్యవస్థలపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది. సో చూద్దాం ఏం చేస్తారో. ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేసి మీరు కూడా చెప్పండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.